హాయ్ గైస్, భారతీయుడు 2 మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగా నచ్చింది గైస్. పర్లేదు, మంచిగానే ఉంది మూవీ. చూడనీకి విజువల్ చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా అయితే డిసప్పాయింట్ అయ్యాను అనమాట. నేను ఆ ట్రైలర్ చూసి ఇంకా చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశాను మూవీలో. ఎందుకో కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. అది ఏంటి ఎందుకు అనేది కూడా నాకు కొద్దిగా ఐడియా లేదు. మాక్సిమం అయితే బాగానే వచ్చింది మూవీ. విజువల్ కి కూడా చూడనీకి బాగానే ఉంది. మధ్య మధ్యలో యానిమేటెడ్ క్యారెక్టర్ అది బాగా నచ్చేసింది అనమాట నాకు. ఆ యానిమేటెడ్ క్యారెక్టర్ బాగా యూజ్ అయింది మూవీకి. అయితే ఒక హైప్ అయితే వచ్చింది దానివల్ల. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, కరప్షన్ ఎక్కువైనప్పుడల్లా మన కమల్ హాసన్ గారు రావాల్సిందే అన్నట్టు కమ్ బ్యాక్ ఇండియన్ అనే సాంగ్ ఉంది కదా. సో అదే సిచ్యువేషన్ అనమాట. కరప్షన్ బాగా ఎక్కువ అయిపోతుంది. దాన్ని మళ్ళీ క్లియర్ చేయడానికి వస్తారు మన భారతీయుడు గారు. సో అక్కడి నుంచి ఏమవుతుంది, భారతీయుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ అనమాట. సో మొత్తానికైతే మూవీ నచ్చింది గైస్, బాగానే ఉంది. విజువల్ కూడా చాలా క్లియర్ కట్ గా ఉందన్నమాట మూవీ. సో మూవీ విషయానికి వచ్చేస్తే నాకు సాంగ్స్ బాగా నచ్చాయి అనమాట. కానీ ఎందుకో కొద్దిగా డిసప్పాయింట్నెస్ అయితే అయినట్టు అనిపించింది గైస్. అంతగా అయితే అనిపించలేదు అనమాట మూవీలో. ఏమో తెలీదు, కాకపోతే బాగుంది మూవీ బాగుంది. ఆ ప్లాట్ కు తగ్గట్టే స్టోరీ మేకింగ్ అయినా సాంగ్స్ అయినా మొత్తానికి అయితే ఎ టు జెడ్ అదిరిపోయిందనే చెప్పొచ్చు. కొద్దిగా డిసప్పాయింట్నెస్ అయితే అయినట్టు అనిపించింది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇది ఎక్స్పెక్ట్ తగ్గినట్టు అయితే అనిపించింది. ట్విస్ట్ ఏంటంటే మనకి ఇది 3 కూడా ఇండియన్ 3 కూడా ఉందని చెప్పారు. ఆల్రెడీ డైరెక్టర్ గారు 3 months లోపల ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని కూడా చెప్పారనమాట. నాకైతే ఇండియన్ 3 మీద బాగా హోప్స్ ఉన్నాయి. లాస్ట్ లో విజువల్ వేసిన క్లిప్స్ చూస్తే ఇండియన్ 3కే బాగా విజువల్ అనిపించింది. నాకెందుకు 2 తీయకుండా 3 తీస్తే మంచిది అనిపించింది గైస్. నాకు అంతగా అయితే ఇక అనిపించలేదు. చూద్దాం మరి 3 ఎలా ఉంటుందో. దీనికి నేను రేటింగ్ వచ్చేసి 5కి అయితే 3.1 అయితే ఇస్తున్నాను గైస్.